చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 55వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజులుగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు శివపార్వతుల కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ ఉత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేంద్ర రెడ్డి హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఆలయ పూజారి ప్రసాద్ స్వాగతం పలికారు. సోమేశ్వర ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఉదయం హోమం, స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేడు నిర్వహించిన కళ్యాణోత్సవంలో చిన్నశంకరంపేట వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా గౌడ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి, స్థానిక తహసీల్దార్ మాలతిలతో పాటు దాతలను పూలమాలలు, శాలువా, మెమెంటోలతో సన్మానించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై వడిబియ్యం సమర్పించి వారి మొక్కులను చెల్లించుకున్నారు. సోమేశ్వర స్వామి కృపా కటాక్షలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ఆమె కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కుమార్ గౌడ్, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఏమా శ్రీనివాస్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని, దేవాలయ అభివృద్ధి కోసం ఎండోమెంట్ ద్వారా నిధులు కేటాయించడం జరిగిందని, కొన్ని కారణాల వల్ల ఆ పనులు చేయలేకపోయామని, దేవాలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, నూతనంగా ఎన్నికైన పాలక వర్గం దేవాలయ అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. శంకరంపేట పట్టణంలోని మన సంగమేశ్వర ఆలయంలో, సోమేశ్వర ఆలయంలో మరి ఘనంగా శివరాత్రి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. గత మూడు రోజులుగా మరి ప్రజలందరికీ ఆశీస్సులు అందే విధంగా ఏదైతే సోమేశ్వర ఆలయంలో మరి ఘనంగా పండుగలు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కళ్యాణం నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా అమ్మవారికి, స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సోమేశ్వర స్వామిని ఈ పట్టణాన్నే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వచ్చే భక్తులందరినీ కూడా ఆశీస్సులు అందజేయాలని తెలంగాణ